రమన్నాథ్ ఫ్రమ్ ఇంగ్లీష్ గురుకుల్. ఇప్పుడు మనం శ్రీనివాస స్కూల్లో ఇంగ్లీష్ గురుకుల్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో వెబ్ కాస్టింగ్ ద్వారా స్క్రీన్ రీడింగ్ ద్వారా ఎవరైతే క్లాసెస్ చెప్తా అనుకుంటున్నారో వాళ్ళు చిన్న డెమో క్లాస్ లాగా అనుకోవచ్చు. అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా చెప్పాలనేది ఒక 2 minutes వీడియో చేస్తున్నాను. అందరూ అబ్జర్వ్ చేయండి. ఎవరైనా డౌట్స్ ఉంటే దీని ద్వారా మీరు ఒకసారి ఎలా స్క్రీన్ రీడింగ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ డేటా ఆన్ చేయాలి. మొబైల్ డేటాతో పాటు హాట్స్పాట్ ఏదైతే ఉందో అది హాట్స్పాట్ ఆన్ చేస్తే మనకి ఏ ప్యానల్కి మనకి నీడ్ అనుకుంటున్నామో దానికి కనెక్షన్ వైఫై ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము ఇది శ్రీనివాస స్కూల్ స్టీవెన్ సార్ మొబైల్ని మనం యూజ్ చేస్తున్నాము. వాడి మొబైల్లో మనం మొబైల్ డేటా ఆన్ చేసాము. దాని తర్వాత హాట్స్పాట్ ఆన్ చేసాము. హాట్స్పాట్ వచ్చేసేసి గెలాక్సీ అనేది గెలాక్సీ ఇక్కడ చూడండి, గెలాక్సీ 315 2D6 ఇది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏంటంటే మన మొబైల్ డేటా నుంచి ఈ ప్యానల్ మనం నెట్ యూజ్ చేస్తాం అన్నమాట. దీని ద్వారా ఎప్పుడైనా సరే మనం స్క్రీన్ రీడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మొబైల్ ప్యానల్ రెండు ఒకే డేటా వైఫైతో రన్నింగ్ అవ్వాలన్నమాట. అందుకని ఏంటంటే మనం మొబైల్ డేటా యూజ్ చేసి ఈ ప్యానల్ ద్వారా నెట్ అందించాము. అంటే ఇప్పుడు దీనికి వైఫై వస్తుంది. మన దాంట్లో మొబైల్కి హాట్స్పాట్ రెండు ఆన్ చేసి ఉంచాలి. మొబైల్కి ఇంకోసారి చెప్తున్నాను, మొబైల్ డేటా హాట్స్పాట్ మన మొబైల్ ఆన్ చేసి ఉంచాలి. ప్యానల్కి వచ్చేసేసి వైఫై ఆన్ చేయాలి. వైఫై ఆన్ చేశాక వైఫైలో వచ్చేసేసి మనకి ఈ మొబైల్ నెంబర్ గెలాక్సీ M315 2D6 అన్నమాట. ఇది మనకి కనెక్షన్ అనేది ఆల్రెడీ సెట్ అయిపోయింది. లేదు ఒకవేళ కనెక్ట్ కాకపోతే డిస్కనెక్ట్ అయి ఉంటే మాత్రం ఇక్కడ మనం వాళ్ళకి పాస్వర్డ్ కొట్టాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఏదైతే మొబైల్కి ఉంటుందో ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తే వైఫై అనేది కనెక్టెడ్ అవుతుంది. ఇంకొకసారి చెప్తున్నాను, మన మొబైల్ ఏదైనా యాడ్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మొబైల్లో సెట్టింగ్స్ లోపల వైఫై హాట్స్పాట్కి పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. మొబైల్లో హాట్స్పాట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ మనం ఈ ప్యానల్లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తే దీనికి కనెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం సెట్టింగ్ ఇచ్చాం కాబట్టి కనెక్ట్ అనేది వచ్చింది. గెలాక్సీకి మనకి మొబైల్ డేటా ఈ హాట్స్పాట్ ద్వారా వైఫై తీసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసాము. దీన్ని నెట్ అందుతుంది. ఓకే, ఈ ప్యానల్కి వచ్చేసేసి మనకి ఒక్కొక్క ప్యానల్ టీవీ తీయడము, స్క్రీన్ రీడింగ్కి చాలా యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ స్కూల్లో వచ్చేసేసి ఈక్విజన్ అనే ప్యానల్ యూజ్ చేస్తున్నారు. ఈక్విజన్ వాళ్ళు ఇన్బిల్ట్గా ఇక్కడ వండర్ క్యాస్ట్ అనే స్క్రీన్ రీడింగ్ యాప్ని ఇన్బిల్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసేసి ఈ ప్యానల్కి ఓన్లీ వండర్ క్యాస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు వండర్ క్యాస్ట్ అనేది ఓపెన్ చేస్తాము. ఇంకోసారి చెప్తున్నాను, మనము ఏదైనా స్క్రీన్ రీడింగ్ చేసేటప్పుడు ఒక యాప్ సపోర్ట్ తీసుకోవాలి. జనరల్ మీడియా టీవీలో అయితే ప్లే స్టోర్కి వెళ్ళండి.